నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మీడియా ఏవైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో అవి మీరేం చేయాలి, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేకపోతే సెల్లో కానీ nsindia.comకి వెళ్ళాలి. nsindia.comలో మీరు ఓల్డ్ వర్షన్ రెండు ఉంటుంది అనమాట. nsindia.comలోకి వెళ్తే ఇక్కడ క్లిక్ హియర్ అని కనబడుతుంది. ఈ క్లిక్ హియర్ క్లిక్ చేస్తే ఓల్డ్ వర్షన్లోకి వెళ్తాము. ఈ ఓల్డ్ వర్షన్లోకి వెళ్ళినాక మళ్ళీ ఇక్కడ హోమ్ పేజీ ఉంటుంది, మార్కెట్ వాచ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ బ్రాడ్ మార్కెట్ ఇండెసెస్, సెక్టార్ ఇండెసెస్, మనం ఏం చేయాలి, సెక్టోరల్ ఇండెసెస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కింద మనకి ఈరోజు మార్కెట్ మొత్తం డౌన్లో ఉన్నాయి, కానీ మీడియా ప్రాఫిట్లో ఉంది. ఈ మీడియా మీద క్లిక్ చేయాలి. మనం ఎప్పుడైతే మీడియా మీద క్లిక్ చేసినామో మీడియాలో 10 కంపెనీలు ఉన్నాయి. ఆ 10 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 5 పాజిటివ్ 5 నెగిటివ్ ఉన్నాయి ఈరోజు. ఈ 5 పాజిటివ్ 5 నెగిటివ్ ఇక్కడ కింద స్టాక్ వాచ్ ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీడియా షేర్స్ రావటం జరిగింది లిస్టు. ఎందుకు ఇవాళ మీడియా బాగా అయింది అంటే మీడియాకు సంబంధించింది. ఉదాహరణకి ఏంటిది, ఇవాళ RRR సినిమా అంటే రామారావు, ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీ రామారావు, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురు పేర్లతోటి ఎవరైతే RRR ఉందో అదనమాట. RRR ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ కావటం జరిగింది 4-5 భాషల్లో. అయితే ఇది ప్రీమియర్ షోలు రావటం జరిగింది. ఇది నిన్ననే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అంటే 1150 థియేటర్లలో ఇవి రిలీజ్ చేయడం జరిగింది ఎట్ ఏ టైము. ప్రీమియర్ షోల్లో సరేగమాను రాఫ్తార్ క్రియేషన్స్ వాళ్ళు చేసి యుఎస్లో ప్రీమియర్ షోలోనే 18 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది సరేగమాలో. ఈరోజు ఇండియా మొత్తం 1150 లొకేషన్స్లో ఆల్రెడీ RRR రిలీజ్ కావడం జరిగింది. పాజిటివ్ న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ తోటి ఏవైతే సినిమాకి సంబంధించిన, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన, మీడియాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరగటం జరిగింది. ఇవి రాబోయే రోజుల్లో ఇంకా అంటే ఏవైతే కొత్త సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు మరలా థియేటర్కి అలవాటు పడుతున్నారు. ఎప్పుడైతే థియేటర్కి అలవాటు పడుతున్నారో ఆ థియేటర్లో చూసే ఫీల్ వేరు ఉంటుంది. కాబట్టి ఆ థియేటర్లకు సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా బాగా అడ్వాన్స్ బుకింగ్ అనుకోండి, అంటే ఫుల్గా 100% సీట్స్ నిండిపోతాయి. కాబట్టి మంచి ఇన్కమ్ ఉంటుంది మీకు. ఈరోజు అన్ని పెరిగినాయి. ఏమేంటి అంటే ఇక్కడ 10 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐనాక్స్ లీజర్, PVR, సన్ టీవీ, సారేగమా, నెట్వర్క్ 18 ఇవి మెయిన్ అనమాట. ఇక ఈ హాత్వే అనేది ఇంటర్నెట్ది, TV 18 అనేది వేరే మన ఛానల్ CNBC ఛానల్ అవి. తర్వాత డిష్ టీవీ, జీ ఎంటర్టైన్మెంట్ అవి ఛానల్స్. ఇక మనకేవైతే 5 ఉన్నాయో మన ఈ 5 కూడా పెరగటం జరిగింది. అంటే ఏంటిది, ఇవాళ లీడింగ్ ఏంటిది, ఐనాక్స్ లీజర్ ఫస్ట్ వచ్చింది. ఐనాక్స్ లీజర్ ఇప్పుడు 450లో ఉంది. PVR వచ్చి అంటే ఐనాక్స్ లీజర్ ₹28.70 అంటే ఇప్పటికి. PVR 63.75, సన్ టీవీ. ఇట్లా మనము గమనించినట్టయితే మీకు ఇవి మీరు తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు కరోనా లేదు, మళ్ళీ సినిమాలకు అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. మళ్ళీ మీకు ఫండమెంటల్గా ఒకసారి చెక్ చేద్దాం. ఐనాక్స్ లీజర్ ఫస్ట్. ఈ ఐనాక్స్ లీజర్ ఏదైతే ఉందో ఐనాక్స్ లీజర్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే లాస్లో ఉంది కంపెనీ. ఇది ఓన్లీ టెక్నికల్గానే మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు అంటున్నా అంటే మార్చి 2021కి 338 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఈ సంవత్సరం 305 కోట్లు. అంటే అంతకుముందు ప్రాఫిట్లో ఉన్న కంపెనీ లాస్ట్ ఇయర్ మైనస్లోకి వెళ్ళింది. ఎందుకంటే కరోనాతోటి సినిమా హాల్స్ నడవలేదు కాబట్టి ఆ కంపెనీ మైనస్లోకి వెళ్ళింది. మరలా ఈ సంవత్సరం కూడా మైనస్లోనే ఉంది. కాకపోతే మైనస్ కొంచెం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఐనాక్స్ లీజరు మీరు ఓన్లీ టెక్నికల్గానే ఫాలో అవ్వండి. ఫండమెంటల్గా అంటూ లాస్లో ఉంది కాబట్టి ఒకటి వెయిట్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి రిజర్వ్లు 600 కోట్లు ఉన్నాయి, 2850 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఇది ఈ న్యూస్ తోటే పెరగటం జరిగింది. RRR అనే న్యూస్ తోటి పెరగటం జరిగింది. బ్లాక్ బస్టర్ మూవీస్ ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే దానికి సంబంధించిన న్యూస్ ఉంటుందో టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవటం జరిగింది అంతవరకే. ఇక తర్వాత దీన్నే మనం గ్రాఫ్ కనుక చెక్ చేసినట్టయితే ఐనాక్స్ లీజర్
ఐనాక్స్ లీజర్ ఈరోజు ఇయర్లీ హై వచ్చి 244, లో 496.80 హై. ఇవాళ ఆల్రెడీ ఇవాళనే టచ్ చేయడం జరిగింది. ఏది ఇయర్లీ హై. ఓకే, అయిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చి పీవీఆర్. ఈ పీవీఆర్ సినిమాస్ ఉంది, పీవీఆర్ లిమిటెడ్. ఈ పీవీఆర్ లిమిటెడ్ కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్లోనే ఉంది, 748 కోట్లు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 672 కోట్లు లాస్ట్లోనే ఉంది. ఈ రిజర్వ్లు వచ్చి 1400 కోట్లు, అప్పులు వచ్చి 5200 కోట్లు. ఓన్లీ టెక్నికల్గానే ఇది కూడా పెరగడం జరిగింది. ఈ టెక్నికల్గా ఏదైతే పెరుగుతాయో మరలా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాబట్టి సింపుల్గా ఎప్పుడైతే ఈ బ్లాక్ బస్టర్ మూవీలు ఏదైతే బాగా క్లిక్ అవుతాయో ఆ రిలీజ్ అవుతుంది, దాన్ని న్యూస్ని బట్టి కొంచెం పెరిగే అవకాశాలు. కాకపోతే ఈ మార్చిలో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏవైతే సినిమాలు ఉన్నాయో, అంటే ఉదాహరణకి అఖండ, ఇవన్నీ థియేటర్లకి అలవాటు పడుతున్నారు. అందుకోసం భీమ్లా నాయక్ ప్లస్ ఇవి ఇంకేవైతే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవన్నీ కూడా థియేటర్లకు అలవాటు పడ్డప్పుడు ఈ ఐనాక్స్ లీజరు, పీవీఆర్ ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ ఉన్నాయో సరేగమా, సన్ టీవీ. సరేగమా అయితే మాత్రం ఆల్రెడీ యూఎస్లో కలెక్ట్ చేయడం జరిగింది. సరేగమా కొంచెం పెద్ద స్క్రిప్ట్, రేటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము అదొకటి మీరు చిన్న ఇన్వెస్టర్లకి కాకుండా పెద్ద ఇన్వెస్టర్లు అయితే సరేగమా ప్రాఫిట్లో ఉన్నటువంటి కంపెనీ. ఈ పీవీఆర్ ఐనాక్స్ లాస్ట్లో ఉన్నటువంటి కంపెనీ. సరేగమా వచ్చి ప్రాఫిట్లో ఉన్నటువంటి కంపెనీ, వాల్యూ ఉన్నటువంటి కంపెనీ. సరేగమా అయితే ఓకే, బారోయింగ్స్ అసలు లేవు, 626 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే అవి 100 కొనుక్కునే బదులు ఇవి 1-2 కొనుక్కున్నా కానీ సరేగమే కొనుక్కోవాలి అనేది నా సూచన. అందుకని మీరు పీవీఆర్, ఐమాక్స్ పెరిగినా సరేగమా అయితే వాల్యూ షేర్, సరేగమా SAREGAMA సరేగమా. ఇది సింపుల్గా ఇప్పుడు ఆల్రెడీ పీక్ వెళ్ళిపోయింది, ఇవాళ పడటానికే రెడీగా ఉంది. అంటే ఆ న్యూస్ తోటి ముందే తీసుకుపోవటం జరిగింది, ముందే పెరగటం జరిగింది. ఇది సింపుల్గా మీరు గమనించాల్సింది ఏంటిదంటే nsindia.com ఓల్డ్ వర్షన్కి వెళ్ళాలి, క్లిక్ హియర్ చేసి మళ్ళీ మీడియా క్లిక్ చేసుకుంటే మీకు ఇవి వస్తాయి. ప్రతి సెక్టార్ ఇట్లా మనకి వస్తూ ఉంటాయి. ఇది సింపుల్గా RRR సినిమా మీద ఈరోజు ఏదైతే ఉన్నాయో పెరిగినటువంటి ఐనాక్స్ లీజర్, పీవీఆర్, సన్ టీవీ, సరేగమా నెట్వర్క్. అందుకని మీరు ఏం చేయాలంటే జనరల్గా ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే, అవేర్నెస్ కోసమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఇంకా వేరే విధంగా ఏం కాదు. మీరు గమనించవలసింది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేదే మీరు చూడవలసి ఉంటుంది. ఇది మీడియా ఈరోజు RRR సినిమా మీద ఏదైతే ఉందో మీడియాకు సంబంధించినటువంటి కంపెనీలు విశ్లేషణ. ఇవి మీరు ఇలా ఒక్కొక్క సెక్టార్ కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, సెలవు. థ్యాంక్ యూ.